వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మేకల రవి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా మేకల రవి మాట్లాడారు। అమరవీరుల త్యాగాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష వల్లే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు। ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపారని కొనియాడారు। రైతు బంధు, ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పథకాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ కి దక్కుతుందన్నారు। ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు। గ్రామాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రెడ్డవేణి పరశురాములు, ముత్త మహేష్, ఉప సర్పంచ్ పండుగ శంకర్, ఇర్నాల రాజు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మచ్చ బుచ్చయ్య, గడ్డం నరేష్, హరికృష్ణ, మెరుగు శ్రీనివాస్, సత్యగౌడ్, బాలరాజు, లక్ష్మణ్, సీనియర్ నాయకులు గుండెకార్ల నరేష్, నేరెళ్ల భాస్కర్, శ్రీనివాస్, ఇటిక్యాల సత్తయ్య, చోట పరశురాములు, నాగరాజు, కనకరాజు, బండారి శ్రీనివాస్, మహేందర్, రాజశేఖర్, ఎల్లయ్య, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। విద్యార్థులు తమ ప్రాణాలను బలి చేసి మనకి రాష్ట్రాన్ని సాధించినారు। వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము। అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత ఆయన ఉద్యమాన్ని ఎంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన గొప్ప మహానుభావుడు। ఆయన సాధన కొరకే మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది। ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు పేరు పేరున తెలియజేస్తూ జోహార్లు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు। ఈరోజు వేములవాడ అర్బన్ మండలంలోని సంఖ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరించి, అలాగే బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది। ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ తెలంగాణ రావడం కోసం ఆనాడు కేసీఆర్ గారు ఒక్కరే కదిలి 14 సంవత్సరాల ఉద్యమం చేసి చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న కాడికి వచ్చి తెలంగాణ సమాజం అంతా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం చేసిన సందర్భం। ఎందరో అమరులు, 1200 మంది విద్యార్థుల అమరుల త్యాగఫలం కేసీఆర్ గారి దీక్షతోని మనకి ఈరోజు ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే నాడు చేసిన పోరాటం, బీఆర్ఎస్ పార్టీ పోరాటం, తెలంగాణ ప్రజల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాము। అలాగే వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు సుభిక్షంగా తెలంగాణను ముందుండి నడిపించిన కేసీఆర్ గారు ఒక్కటేంది చెప్పుకుంటూ పోతే 100 విజయాలు సాధించి దేశంలోనే అత్యధికంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వేసి ప్రతి గ్రామాన నీళ్ళు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది। అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం వడ్లు కొనే పరిస్థితి కూడా లేదంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది। ఇట్లుండే తెలంగాణ 10 సంవత్సరాలు ఇప్పుడు ఎట్లయింది ప్రజలు చూస్తున్నారు। ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు। ఈ రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము। ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ గారు, మా చంద్రగిరి సర్పంచ్ గారు, మిగతా మా సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు, అందరికీ విద్యార్థి నాయకులకు పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ।